బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారన్నారు. గెలిచిన సర్పంచ్లకు సన్మానం అంటూ కేటీఆర్ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజల చేతిలో తిరస్కరణకు గురైన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ కుటుంబం అవినీతితో ముక్కలు చెక్కలు అయిందని కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్దే విజయమంటున్న బీర్ల ఐలయ్యతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలుగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను సంపాదించింది. అలాగే 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్ననే 3వ విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కేటీఆర్ ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు నల్గొండ యాదాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఉన్నారు. ఎట్లా చూస్తారు? దౌర్జన్యం చేసి మొత్తం మ్యానిపులేట్ చేసి గెలిచిరని చెప్పేసి కేటీఆర్ ప్రధాన ఆరోపణ మీ పైన చేస్తారు సర్పంచ్ స్థానానికి సంబంధించి. నేను ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ ప్రజలు కేటీఆర్ గారికి బుద్ధి చెప్పినా ఆయన వక్ర బుద్ధి మార్చలేదు. ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు 2 కళ్ళ లెక్క దూసుకుపోయి పేదలకు సంక్షేమం అందించే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం గ్రామాన పల్లె అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇవాళ తెలంగాణలో సుమారు 75% 80% ఇవాళ సర్పంచ్ గెలిస్తే మరి డ్రామారావు మళ్ళీ కొత్త డ్రామాలకు తెరలేపిండు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. కేటీఆర్ హరీష్ రావు సంపాదించింది పంపకాల్లో రోజు కొట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్సీ కవితమ్మను బెడలు బట్టి బయట నొక్కుతా మీరు రోజు బయటకు వెళ్ళి ఎత్తిదే 7 దోషుల మను వస్తూ డ్రామారావు నువ్వు జాగ్రత్త, సంతోషరావు హరీష్ రావు దాచుకొని నాయనకి చెడ్డ పేరు చెప్పని చెప్పి మీ పార్టీ ఆమె మాట్లాడుతుంటే మరి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతుండా. ఇవాళ తెలంగాణలో పల్లెలలో అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి మేము ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇలా ప్రజల మనసులు దోచడం. తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసాం కాబట్టి ఏ గ్రామం పోయినా మహిళల హారతులు బట్టి ఇలా నేను గ్రామాన ప్రచారం చేస్తే తండోపతండాలుగా మా అక్క చెల్లెలు మహిళలు తిలకాలు దిద్ది హారతులు బట్టి ఇవాళ సర్పంచులు గెలిపిస్తే ఈ డ్రామారా వచ్చి డ్రామాలు చేస్తుండు. గత 10 ఏళ్ళుగా మీరు చేసినటువంటి పనికి మా 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుకు ఇలా తెలంగాణ ప్రజలు పల్లెల్లో పట్టం కట్టిరు. ఇలా మీరు దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళిత బంధు అన్నారు, దళిత 3 ఎకరాలు అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎన్నో డ్రామాలు చేశారు కాబట్టి మీ డ్రామాలు చూసి ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేశారు. ఇవాళ మా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలలో ఆర్గానిటీ అమలులకు సంబంధించి చేయలేదు, 420 హామీలు అని చెప్పిండు. దీన్ని ఎట్లా చూస్తారు? ధనిక రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేసి ఇలా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా అప్పుల తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి కూడా రైతులకు పెద్దపీట వేసి ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, పేదోళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం. మా మహిళలకు పెద్దపీట వేసి ఇలా మహిళలకు ఫ్రీ బస్తో పాటు బస్సులకు కూడా ఓనర్లను మహిళలను చేసినాం. అదే కాకుండా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి కేసీఆర్ ఇవాళ మా ముఖ్యమంత్రి ఆడబిడ్డలకు తెలంగాణలో ఆత్మగౌరవం పెరగాలని చెప్పి ఒక పుట్టింటి నుంచి వచ్చినటువంటి చీర లెక్క బతుకమ్మ చీరలకు బదులు ఇందిరమ్మ చీరలు ఇస్తుంటే దీని మీద కూడా రాద్ధాంతం చేసి కిరికిరి పెడుతున్న వాళ్ళకి ఏమున్నా ఆ కిరికిరి తప్ప రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా సూచనలు ఇవ్వాలని సోయి లేదు. డ్రామారావు మీ దుకాణం బంద్ అయింది. నువ్వు యాదాద్రి జిల్లాకు వచ్చినావు, యాదాద్రి జిల్లాలో ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు, నువ్వు ఏం పనులు చేసినావు, ఏ రకంగా అభివృద్ధి అయింది, మీ 10 ఏళ్ల పాలనకు మా 2 ఏళ్ల పాలనకు తేడా చూడు. ఇంకా నీ డ్రామాలు బంద్ అయినాయి. నీకు అసెంబ్లీలో అత్యవసరం వచ్చింది, పార్లమెంట్లో 0, నీకు ఎమ్మెల్సీలో నీకు అసలు డిపాజిట్ దొరకలే. ఇవాళ మా ఆలేరులో కానీ యాదాద్రి భువనగిరి జిల్లా కానీ కాంగ్రెస్ పోటీ పడే తప్ప కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కానీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ లేదు. రేపు ఎంపీటీసీలలో కూడా ఇంకా భారీ మెజార్టీ ఇస్తాం. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి పాలన పనితీరుకు నిదర్శనంగా ఈ రిజల్ట్ వచ్చింది. ఆలేరులో 100కి 80% గెలిచినాం. అయినా వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ నీచపు రాజకీయాలతోటి దుష్ప్రచారం చేస్తున్నారు. మీ 10 ఏళ్ల పాలనకు ఈ 2 ఏళ్ల పాలనకు తేడా గమనించే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పట్టగట్టిరు. యాదాద్రికి 1800 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేసినాం, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళ జలాలు ఇక్కడికి వచ్చినాయి, అందుకే ఇక్కడ బీఆర్ఎస్కి ఎక్కువ గెలిపించారని చెప్పేసి వాళ్ళ కేటీఆర్ అదే ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. కేటీఆర్ చర్చలకు సిద్ధంగా మనం
ఆయన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. ఎక్కడ కూడా కమిషన్ల కోసం చేసిన పనులు తప్ప ఇవాళ మీరు అప్పుల తెలంగాణ చేసినా మీరు వేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలతో పాటు ఇయ్యనటువంటి సన్నబియ్యం మీరు 2 ఏళ్లుగా కనీసం పేదోడి ఆత్మగౌరవాన్ని ప్రతీకైనటువంటి తెల్ల రేషన్ కార్డు ఇయ్యలే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 70 ఇండ్లు నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అని ఏ ఒక్క ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఇవాళ అప్పుల రాష్ట్రంలో ఒక సంవత్సరానికే 4,50,000 ఇందిరమ్మలు ఇస్తున్నాం. ఇలా ప్రతి అరువులందరికీ తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం. నిరంతర ప్రక్రియ. మహిళా సంఘాలకు వడ్డీలను ఇస్తున్నాం. ఉచిత బస్సుతో పాటు గ్రామాన బస్సు సౌకర్యం కల్పించినాం. మీరు 10 ఏళ్ళు చేయని పాలన మేము 2 సంవత్సరాలు చేసాం కాబట్టి ప్రజలు అభివృద్ధి చూసి పట్టం కట్టారు. మీ డ్రామారావు మీరు ఎన్ని చేసినా బంద్ చేసుకోవాలి. ఆ లక్ష్మణ స్వామి చెప్తున్నాం, మీ డ్రామాలు బంద్ చేసి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి. ప్రతిపక్ష హోదా మెయింటైన్ చేయండి. ఎట్లాగో కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు, మరి బావా బామ్మది డ్రామాలు ఆడుతున్నారు. ఎవరు ప్రతిపక్ష నాయకులు? మీ పార్టీ అధ్యక్షులు ఎవరు? అసలు మీ పార్టీ 4 ముక్కలైన పార్టీ. మీరు అధికారం ఉన్నప్పుడే పల్లెలు మర్చిపోయారు. మీరు అధికారం ఉన్నప్పుడే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఇలా సర్పంచులు గతిలో ఉన్నారు. మరి అట్లాంటిది మీ పాలనలో విసికి వేచారే మిమ్మల్ని ఫామ్ హౌస్ పంపారు. ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో గ్రామాలలో కాంగ్రెస్ సర్పంచులు ఉంటే అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రజలు నమ్మి విశ్వసించి మా అక్క చెల్లెలు మా తల్లులు భారీ ఎత్తున ఏ గ్రామం చూసినా 100% ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించరు. ఇవే ఫలితాలు రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో ఇంకా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. తప్పకుండా ఆలేరు నియోజకంతో పాటు తెలంగాణలో అన్ని నియోజకాలకు సర్పంచులకు పెద్ద ఎత్తున నిధులిచ్చి అందరి సర్పంచులను ఆ గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. వీళ్ళే 6 గ్యారెంటీల అమల్లో ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం ఇటువంటి పథకాలే తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని చెప్పేసి బీలైలే చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మూడు విడతలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యాదాద్రి జిల్లాతో పాటు మిగతా స్టేట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉండడం, అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గెలుస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ బీర్లైలే స్పష్టం చేస్తున్నారు.